దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 26వ తేదీ. తల్లి తిరుసభతో మనందరం సంతోషిస్తూ ఏకీభవిస్తూ పునీత ఫ్రాన్స్ దేశపు ఇజబెల్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. 1225వ సంవత్సరంలో జన్మించినటువంటి ఈ పునీతురాలు 1270వ సంవత్సరం వరకు జీవించారు. చిన్నతనము నుండే వివాహాన్ని, ఈ లోక కోరిక వ్యామోహాలను తృణీకరించి తన యొక్క తల్లిదండ్రులను బలవంతం మీద ఒప్పించి వివాహం లేకుండా తన జీవితాన్ని దేవుని కోసం అంకితం చేసుకున్నారు. ఈ విధముగా దేవుడు ప్రసాదించిన జీవితం తిరిగి దేవునికే చెందాలన్నటువంటి తపనతో జీవించారు. ఈ గొప్ప పునీతురాలి యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. పునీత ఇజబెల్ 1225 మార్చి నెలలో ఫ్రాన్స్ రాజు 8వ లూయిస్ గారి సతీమణి బ్లాంకే ఆఫ్ కాస్టిల్లే గారికి ముద్దుల తనయగా జన్మించింది. గొప్ప గొప్ప రాజులు, చక్రవర్తులు తనను వివాహమాడేందుకు ముందుకు వచ్చిన పట్టుబట్టి పవిత్ర కన్యకా వ్రత దీక్ష చేపట్టి తనను తాను సంపూర్ణ దైవాంకితగా సమర్పించుకుంది. 1270 ఫిబ్రవరి 23న ఆమె మృత్యువడిని చేరుకున్న ఆమె పవిత్ర మృతదేహం మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరక భద్రంగా నిలచి ఉంది. పునీత ఇజబెల్ గారు ఫ్రాన్స్ దేశ రాజు కుటుంబానికి చెందినవారు. వీరి సహోదరుడు ఫ్రాన్స్ దేశ రాజు 9వ లూయిస్ గారు కూడా పునీతులే. తమ బిడ్డలిద్దరూ పునీతులుగా వెలుగొందటం ఆ పుణ్య దంపతుల మహాద్భాగ్యం. పునీత ఇజబెల్ గారిని ఎలిజబెత్ అని కూడా పిలుస్తారు. ఆమె అతి పిన్న వయస్సు నుండే దైవ మందసానికి అతుక్కుపోయి గంటల తరబడి ప్రార్థనలో మునిగిపోయేది. నిద్రాహారాలు మరచి నిత్యం దైవ ధ్యానంలో మమేకమై ఉండేది. తాను రాజకుమారినైనా సేవకుల పట్ల కూడా వినయ విధేయతలు కనబరచి గౌరవించేది. పేదల పట్ల అమితమైన ఆదరణ కలిగి దయ చూపేది. ఆమె చిన్ననాటి నుండే ఆధ్యాత్మిక విషయాలపై మక్కువతో తరచూ గురువులతో ఆధ్యాత్మిక అంశాలపై ముచ్చటించేది. ఆమెకున్న ఆసక్తిని గమనించి ఆమెకు ఆధ్యాత్మిక సలహాదారులుగా కొందరు ఫ్రాన్సిస్కన్ గురువులను నియమించేందుకు పోపు గారిని ఆమె తల్లిదండ్రులు విజ్ఞాపన చేసుకున్నారు. 1254 మే 26న 4వ ఇన్నసెంట్ పోపు గారు వారి విజ్ఞాపనను మన్నించి అధికారిక అనుమతిని అందచేశారు. దాంతో అన్నా చెల్లెళ్ళిద్దరూ ఫ్రాన్సిస్కన్ గురువుల ఆధ్యాత్మిక నేతృత్వంలోని భక్తిని పెంచుకున్నారు. నాటి నుండి ఇజబెల్ ఫ్రాన్సిస్కన్ సభ నియమాలను అనుసరిస్తూ తపోధ్యాన ఉపవాసాలను పాటించేది. యుక్త వయసు రాగానే
తల్లిదండ్రులు ఇజబెల్కు పెళ్లి సంబంధాలు చూడసాగారు. ఈ విషయం తెలిసిన ఇజబెల్ తాను వివాహం చేసుకోనని, కన్యగానే తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటానని తల్లిదండ్రులతో చెప్పింది. ఈ క్రమంలోనే జర్మన్ చక్రవర్తి 2వ ఫ్రెడరిక్ గారి కుమారుడు కొన్రాడ్తో తల్లిదండ్రులు ఆమెకు వివాహం నిశ్చయించారు. అయితే ఇజబెల్ మాత్రం ససేమిరా వివాహం చేసుకోనని, తాను కన్యగానే దేవునికి అంకితమవుతానని తేల్చి చెప్పింది. చివరికి 4వ ఇన్నసెంట్ పోపు గారితో కూడా ఆమెను వివాహానికి ఒప్పించేందుకు ఆమె తల్లిదండ్రులు విఫల యత్నం చేశారు. కానీ ఆమె దృఢ నిశ్చయాన్ని, కన్యా జీవితంపై ఆమె పట్టుదలను గమనించిన పోపుగారు వివాహానికి ఆమెను ఎంతమాత్రం బలవంత పెట్టరాదని ఆమె తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. చివరకు ఆమె అభీష్టం ప్రకారం సహకరించేందుకు ఆమె తల్లిదండ్రులు, సహోదరుడు అంగీకరించారు. ఈ క్రమంలో ఆమె పేద క్లార సభను అనుసరించి ఒక కన్యాస్త్రీల సభను ప్రారంభించాలని కోరుకుంది. ఆమె కోరిక ప్రకారం మఠాలయ నిర్మాణం కోసం 1255లో ఆమె సోదరుడు 9వ లూయిస్ రోవెరే అడవుల్లో కావలసిన స్థలాన్ని సిద్ధం చేయించాడు. 1256 జూన్ 10న ఆమె అక్కడ మఠాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 1259వ సంవత్సరం మఠాశ్రయం నిర్మాణం పూర్తయింది. 4వ అలెగ్జాండర్ పోపు గారు 1259 ఫిబ్రవరి 2న ఇజబెల్ గారి మఠానికి అనుమతినిచ్చారు. పునీత పేద క్లార మఠవాస నియమాలను అనుసరిస్తూ కొంత సరళతరమైన నియమాలతో కన్యమరియా వినయాశ్రయుల సభ పేరిట ఇజబెల్ గారు తమ కొత్త సభను ప్రారంభించారు. ఈ సభలో మొదటగా రెయిమ్స్లో ఉన్న పునీత పేద క్లార మఠం నుండి కన్యాస్త్రీలు వచ్చి చేరారు. పునీత పేద క్లార మఠ నియమాల ప్రకారంగా గృహానికే పరిమితమైన ఏకాంత జీవిత విధానాన్ని సరళతరం చేస్తూ, సంపూర్ణ పేదరికం కాకుండా సొంత ఆస్తులు కలిగి ఉండే రీతిలో ప్రజల మధ్య సేవలు అందించే విధానాన్ని ఇజబెల్ గారి మఠం అనుసరించి కొన్ని సవరణలు చేసి 4వ అర్బన్ పోపు గారి అనుమతిని పొందారు. ఈ విధంగా సంపూర్ణ త్యాగభరిత సేవలతో తన జీవితాన్ని దేవునికి అర్పించి ఫిబ్రవరి 23, 1270న తమ మఠవాసంలోనే ఇజబెల్ గారు కన్నుమూశారు. వారిని అక్కడి కాన్వెంట్ ఆలయంలోనే భూస్థాపితం చేశారు. 9 రోజుల తరువాత అక్కడ సమాధిని నిర్మించే నిమిత్తం ఆమె సమాధిని తెరచినప్పుడు ఆమె మృతదేహం చెక్కు చెదరక ఉండటం చూచి ప్రజల సందర్శనార్థం వెలుపలే ఉంచారు. 1637 జూన్ 4వ తేదీన వారి సమాధిని తెరచి చూడగా వారి మృతదేహం చెక్కు చెదరలేదు. వారి ప్రార్థన విన్నపాల ద్వారా అనేక అద్భుతాలు జరగటం, వారి మృతదేహం చెక్కు చెదరక ఉండటంతో వారిని పునీతగా శ్రీసభ అధికారికంగా ప్రకటించింది. ఈ గొప్ప పునీతురాలు ఇజబెల్ గారి యొక్క వేడుదల ద్వారా తన యొక్క సుగుణాలు మనం కూడా పొందినట్లుగా ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదాము. ప్రేమస్వరూపులైన పరిశుద్ధ తండ్రి, ఈరోజు పునీత ఇజబెల్ గారి యొక్క జీవితాన్ని మాకు ఆదర్శముగా ప్రసాదిస్తున్నందుకు మీకు కృతజ్ఞతా వందనములు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రభువా, అత్యంత పిన్న వయస్సు నుండే ఆమె దివ్య సత్ప్రసాద మందసాన్ని ఆమె తన యొక్క సన్నిధిగా మార్చుకొని గంటల తరబడి తన యొక్క ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక మీ సన్నిధిలో జీవించి తన యొక్క జీవితాన్ని మీకు సంపూర్ణముగా సమర్పించింది. ఈ విధముగా దేవుని యొక్క ప్రేమను అనుక్షణం తన యొక్క హృదిలో అనుభవించింది. మా అందరికీ కూడా ప్రభువా, మీ సన్నిధిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నేర్పించి మా యొక్క బాధలను, సంతోషాలను, మా జీవితంలో జరిగే అన్ని సంఘటనలను మీ సన్నిధికి అర్పించేటటువంటి ఆ విధముగా ఆత్మస్థైర్యాన్ని పొందేటటువంటి విధముగా మమ్ములను దీవించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.